ఓం శ్రీ సాయినాథాయ నమ. భగవంతునికి సాధు సత్పురుషులకి దక్షిణ ఇవ్వడం ధర్మమని శాస్త్రాలు చెప్తున్నాయి. నీవు దక్షిణ ఇచ్చేది భగవంతుడికి అన్న భావం నీలో కలగాలి. ఆ విధమైన భావం కలిగిన నాడే నీలోని స్వార్థము, అహంకారము, మమకారము నశిస్తాయి. సద్గురువైన వాడు శిష్యునిలోని సర్వ పాపాలను, అహంకార మమకారాలను, శ్రద్ధ నిష్టలను దక్షిణగా కోరాలి అని బాబా చెప్పేవారు. బాబా వద్దకు వచ్చే భక్తులు కొందరు ధర్మాన్ని అనుసరించి స్వయంగా దక్షిణ సమర్పించేవారు. రిక్తహస్తాలతో యోగులను చూడకూడదని కొందరు భక్తులు కాసులని బాబా ముందర పెట్టేవారు. బాబా తాను పుచ్చుకున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ వారికి ఇచ్చేవారు. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను, నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. సత్యాన్ని అంటిపెట్టుకో, ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు, నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. గణపతిరావు బోడాన్ అనే గొప్ప నటుడు ఉన్నాడు. అతని బాబా ఘడియ ఘడియకు దక్షిణ అడిగేవారు. అతను తన వద్ద ధనమున్న సంచిని బాబా ముందు ఖాళీ చేసేవారు. దీని ఫలితంగా ఆనాటి నుంచి అతని జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంది. ఒకసారి బాబా ప్రొఫెసర్ పీకే నార్కేని 15 రూపాయలు దక్షిణిమ్మన్నారు. అతడు దమ్మిడి అయినా లేదనగా, నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము అన్నాడు. ఇక్కడ దక్షిణ అనగా గ్రంథం నుంచి నేర్చుకున్న విషయములు అని అర్థం. ఏ సంబంధాలు లేని బాబాకు డబ్బుతో పని లేదు. అందుకే బాబా, ఏ సంబంధము లేని ఈ ఫకీర్కి డబ్బుతో ఏం పని? నేను తీసుకుంటున్న ప్రతి పైసాకి భగవంతుడికి లెక్క చెప్పుకోవాలి. నేను వారి వారి పాపాలను దక్షిణగా స్వీకరించి వారికి పుణ్యఫలాన్ని అందిస్తున్నాను. భక్తులలో ధ్యాన, త్యాగ గుణాలను పెంపొందించడానికి నేను ఇలా దక్షిణ అడుగుతున్నాను అన్నారు బాబా. బాబా మొదట్లో దక్షిణ ఎవరిని అడిగేవారు కాదు, కానీ ఎవరైనా ఇస్తే కాదనేవారు కాదు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బుతో సాయి ప్రతిరోజు ధునిలోకి కట్టెలు కొనేవారు. మిగిలిన డబ్బుని దాచి దానం చేసేవారు. సాయి ఎవరికి దానం ఇచ్చినా వారి నుంచి ప్రతిఫలాన్ని ఆశించేవారు కాదు. నువ్వు ఏ కర్మను చేసినా ప్రతిఫలాపేక్షను ఆశించకుండా చెయ్యి. దేనికి ప్రతిఫలాన్ని ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో నిర్ణయించేది నేను. ఎవరైతే సర్వస్య శరణాగతి అయి నన్ను భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, మనస్సుని నాపై నిశ్చలంగా నిలుపుతారో, వారిని భవబంధాల నుంచి తప్పించడం నా కర్తవ్యం. శ్రీ సాయిబాబా తన గురుస్థానం అయినటువంటి వేప చెట్టు కింద కూర్చునేవారు. అతను తరచుగా లెండి తోటకి, సిరిడి ప్రాంతంలో ఉన్న చిట్టడవుల్లోకి వెళ్ళేవారు. బాయాజీ బాయ్ మాత్రం బాబా ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ భోజనం పట్టుకెళ్ళేది. మహల్సాపతి రోజూ బాబా వద్దకు వెళ్ళి నమస్కరించేవాడు. ఒకరోజు వర్షం విపరీతంగా కురుస్తోంది. మహల్సాపతి బాబాను బతిమలాడి మసీదుకి తీసుకెళ్ళాడు. మసీదుకున్న 5 పాడుపడ్డ మెట్లను పంచభూతాత్మకమనిపించే పంచసోపానాలుగా భావించి బాబా ఎక్కారు. తనకు మసీదే నివాసయోగ్యమైనదని తలిచి తన గురువుగారిచ్చిన ప్రాణప్రదమైన ఇటుకను తీసి నమస్కరించారు. మహల్సాపతి కొన్ని కట్టెలను పోగు చేసి ఆగ్నేయ మూల పెట్టాడు. కొద్ది సమయం తర్వాత సాయి తన కనుల నుంచి అద్భుత కిరణాలని ప్రసరింపచేశాడు. వాటి ప్రభావం చేత పచ్చికట్టెలు ఏ నిప్పు ఆధారం లేకుండానే నిత్యాగ్నిహోత్రం వెలిగి షిరిడీ వాసుల అజ్ఞాన అంధకారాన్ని పారదోలి ఆ ధునిలోకి కట్టెలను ఎగదోస్తూ, ఇది ద్వారకామాయి అన్నారు బాబా. అంతేకాదు, భక్తుల పాపాలను బాబా కట్టెల రూపంలో ధునిలో వేసి వారిని పాప విముక్తులుగా చేయుచున్నారు. ద్వారకామాయిలో బాబా తన దివ్యహస్తములతో వెలిగించిన ధుని నేటి వరకు నిరంతరంగా వెలుగుతూనే ఉంది. ధునిలో మండుతున్న కట్టెల నుంచి వచ్చిన బూడిదయే పవిత్రమైన విభూతి. సకల పాప వినాశిని, సమస్త అభీష్ట ప్రదాయిని అయిన ఈ విభూదినే ఊది అంటారు. భక్తి విశ్వాసాలతో ఊదిని స్వీకరిస్తే భక్తులు భవరోగాల నుంచి బంధ విముక్తులు కాగలరు.
అంతటి మహామహిమాన్వితమైన శక్తి విభూతికి కలదు. విభూతి శంకరుని ఆభరణం. అది వైరాగ్యాన్ని సూచిస్తుంది. ప్రపంచం మిథ్య, జీవితం అశాశ్వతమైనది. మానవ శరీరం చివరకు బూడిదిగా మారుతోంది. విభూతిలోని ప్రతి కణం అగ్ని వలన తర్వాత సద్గురువైన శ్రీ సాయి సన్నిధానంలో పరమాతిపరమైన పవిత్రతని సంతరించుకుంది. బాబా ప్రతిరోజు ధునికి నైవేద్యం సమర్పించేవారు, అంటే అగ్నిదేవుణ్ణి ఆరాధించేవారు అని అర్థం. బాబా విభూది లీలలు చెప్పనలవి కాదు. విభూది ధరించిన వారికి సమస్త విజయాలు చేకూరుతాయి. బాబా విభూతి సర్వరోగ నివారిణి, సర్వ సంపదకారిణి, సర్వసుఖప్రదాయిని, సర్వశత్రు వినాశిని, సర్వ సౌభాగ్య సంతానకారిణి, సర్వమోక్షప్రదాయిని. ఓం శ్రీ సాయి జయ సాయి, జయ జయ సాయి. ఓ సాయినాథ, నీ మీద పరిపూర్ణ విశ్వాసంతో పారాయణం చేస్తున్నాను. ఓ అపరిమిత ఐశ్వర్యశాలి, నా తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితులపై నీ కృపా కటాక్షాలని ప్రసరింపచేయు. నేను భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మణ నీవే దిక్కని నమ్మాను. నాకు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు సంప్రాప్తించినట్టు అనుగ్రహించు. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేర్నిశం. ఓ అనురాగ వాత్సల్యమూర్తి, గురుదర్శనం, గురుబోధలు, గురుమాటల కంటే విలువైన వస్తువు ప్రపంచంలో మరేదీ లేదనడం అతిశయోక్తి కాదు. ఎవరైనా జీవితంలో ధన కనక వస్తు వాహనాలని సంపాదించుకోవచ్చు, కానీ సద్గురువును పొందడం చాలా కష్టం. సద్గురువుని మించిన ప్రియమిత్రుడు లేడు. నీవే నాకు తల్లివి, తండ్రివి, ప్రియమిత్రుడివి, హితుడివి, సఖుడవి. నిన్ను మించిన దైవము నాకు లేదు. ఓ దీనవత్సల, ఏ ప్రాణికి కూడా నా నుంచి పొరపాటున కూడా అపకారం జరగకుండా ఉండేట్టు చేయము. పీచు కలిగిన కొబ్బరికాయ, సాంబ్రాణి, అగరుబత్తి, పసుపు, కుంకుమ చేతిలో ఉంచుకొని ధుని వద్దకు చేరి మనస్సులో కోరికను బాబా మీద విశ్వాసంతో భక్తిపూర్వకంగా విన్నవించి చేతిలోని సామగ్రిని ధునిలో వేసి అచ్చట ఉన్న ఊదిని నోట్లో వేసుకొని నొసటన ధరించిన సర్వశుభాలు బాబా తన భక్తులకు ప్రసాదిస్తారు. నానా చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవ వేదన సమయమున బాబా విభూది బాపుగిరి ద్వారా పంపించి సుఖప్రసవం గావించారు. శ్యామ మరదలు ప్లేగు వ్యాధిని ఊదితో రూపుమాపారు. ఒకసారి ఒక భక్తురాలి భర్తను పాము కరవగా అతను చనిపోయాను. ఆమె బాబా వద్దకు వచ్చి భోరున ఏడవసాగాను. అంత బాబా ఆమెకు ఊదినిచ్చెను. ఆమె విశ్వాసంతో అతని ఒంటి మీద ఆ ఊదిని రాసి తన భర్తను రక్షించుకొనెను. నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టర్ గారి మేనల్లుడు రాచకురుపుతో బాధపడుతుంటే ఆపరేషన్ చేసినా తగ్గని అతని బాధను బాబా విభూది విముక్తి ప్రసాదించింది. నారాయణ మోతీరాంజా నాసిక్ నివాసి. అతడు బాబా భక్తుడు. ఒకసారి అతని స్నేహితునికి తేలుకుట్టెను. ఆ బాధను తగ్గించుటకు బాబా ఊది గురించి వెతికాడు, కానీ కనిపించలేదు. అంతటా అతడు బాబా పటం వద్ద వెలిగించిన అగరబత్తి నుంచి రాలిన బూడిదను బాబా ఊదిగా భావించి తేలుకుట్టిన ప్రదేశమును రాసెను. వెంటనే నొప్పి తగ్గెను. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయింది. డాక్టర్ పిళ్ళాయ్ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా వారిని అన్నా అని పిలిచేవారు. ఒకసారి అతడు కురుపుచే చాలా బాధపడుతున్నాడు. అతడు బాబాను బాధ నుంచి విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబా కురుపు మీద బట్టను తొలగించిన ఒక కాకి వచ్చి పొడుచును అని చెప్పిరి. మరుక్షణమే అబ్దుల్ మసీద్ బాగు చేసి దీపం వెలిగించుటకు రాగా అతని కాలు సరిగ్గా పిళ్ళాయి కురుపు మీద హఠాత్తుగా పడెను. ఆ బాధను భరించలేక అతడు బిగ్గరగా ఏడవసాగాను. సాయి చెప్పిన విధంగా అబ్దులే కాకి రూపంలో వచ్చి అతని బాధ నుంచి విముక్తి చేశాడు. ఒక ఇరానీ వాని కుమార్తెకు తరచుగా మూర్ఛ వచ్చుచుండెడిది. అతడు తన స్నేహితుని ద్వారా కాకాసాహెబ్ దీక్షిత్ నుంచి విభూతి తెప్పించి నీటిలో కలిపి ప్రతిరోజు తాగించుచుండెను. కొన్ని రోజులకి ఆమె మూర్ఛ రోగము తగ్గెను.
ఒకసారి హార్దాపుర నివాసియగు ముసలి ప్రాణి ఒకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అతడి కుమారుడు తన స్నేహితుని ద్వారా ఊదిని తెప్పించి దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాల్లో ఊది గుణమిచ్చెను. ముసలి ప్రాణి నవ్వుతూ తిరిగాడెను. ఒకసారి బొంబాయి స్త్రీ బాబా భక్తురాలు ప్రసవించుటకు మిక్కిలి బాధపడుచుండెను. ఆ సమయమున ఇరుగు పొరుగువారు బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. మరుక్షణంలోనే ఆ స్త్రీ సురక్షితంగా ఏ కష్టము లేకుండా ప్రసవించెను. ఆమె తల్లి ఆపద గట్టెక్కినందుకు బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించారు. మాలెగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసినా తగ్గలేదు. అతని తల్లిదండ్రులు బాధను నివారించమని ప్రాధేయపడ్డారు. సాయి చిరుమందహాసంతో, ఇది మసీదు కాదు, ఈ ద్వారకామాయిలో ఎవరైతే కాలు పెడతారో వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. వారి కష్టాలు మటుమాయమవుతాయి అని రాచకురుపుపై ఊది రాయమని చెప్పారు. తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూశారు. కొద్ది రోజుల్లోనే అతని బాధకు నివారణ కలిగింది. బాలాజీ సంవత్సరీకము నాడు భోజనమునకు వారు పిలిచిన వారి కంటే 3 రెట్లు అధికంగా వచ్చింది. అత్తగారి సలహా పాటించి కోడలు వండిన పదార్థాల్లో ఊది వేసి బట్ట కప్పివేసింది. ఆ విధంగా చేసిన తర్వాత వచ్చిన వారందరూ భుజించగా పదార్థములు ఇంకను మిగిలి ఉండెను. సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావులేదు. శ్రద్ధ, భక్తి, విశ్వాసములతో ఊదిని ఉపయోగించిన తప్పక మంచి ఫలితములు కలుగును. మళ్ళా వినండి. శ్రద్ధ, భక్తి, విశ్వాసములతో ఊదిని ఉపయోగించిన తప్పక మంచి ఫలితములు కలుగును. బాబా భక్తులకు ఏ ఆపద కలిగినా, భయం వేసినా, పరీక్షలకు, ఉద్యోగములకు, శుభకార్యములకు వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రయాణ సమయముల్లోనూ, నిద్ర పట్టనప్పుడు, ఆరోగ్యం బాగులేని సమయాన, వీధిలోకి బయలుదేరు సమయంలో బాబా పటానికి దండం పెట్టుకొని కొంచెం ఊది నోట్లో వేసుకొని నొసట పెట్టుకొని ఒక చిన్న ఊది పొట్లము తమతో ఉంచుకొనిన సర్వ ఆపదలు తొలగిపోవును, అన్ని కార్యములు సిద్ధించును. ఓరిమి స్థిరమైన విశ్వాసం సర్వ పాపములను, కష్టాలను తొలగించి విజయాన్ని కలుగజేస్తుంది. ఓం శ్రీ సచ్చిదానంద సాయినాథ మహారాజ్కి జయ. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్ఠంచ శ్రీవాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారణే. ఏతాని దశనామాని త్రిసంచయః పఠేన్నరః సర్వకష్టభయాన్ముక్తో సాయినాథ గురో కృపా. సాయిబాబా నివసించే మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అతని వద్ద ఒంటిపై చొక్కా, తలగుడ్డ, ఒక రేపు డబ్బా, జోలె, చిన్న కర్ర, చిలుంగొట్టం, తన గురువు వెంకుస ప్రసాదించిన ఇటుక తప్ప ఏమీ ఉండేవి కావు. సాయి ముస్లింలాగా దుస్తులు ధరించేవారైనా హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకు చిల్లులుండేవి. ద్వారకామాయిలో బాబా తిరగలి విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు, భజనలు చేసేవారు, ధునిలో హోమం చేసేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు. ఆయన తరచుగా అల్లా, మాలిక్ అని, నారాయణ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా హిందూ పండుగలు, ముఖ్యంగా శ్రీరామనవమి జరిపించేవారు. అదే రోజున ముస్లిములచే చందనోత్సవం చేయించేవారు. గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండగ కూడా చేయించేవారు. అప్పుడప్పుడు బాబా తాటియాకు వెళ్ళి కాళ్లకు గజ్జలు కట్టుకొని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి సమయంలో మహల్సాపతి సాయి సేవలు చేసేవాడు. బాలాజీ పాటిల్ శ్రీ సాయిబాబా వారి పరమ భక్తుడు. అతడు బాబా పోవు మార్గములన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతను ప్రతి సంవత్సరము తాను పండించిన పంటను మొత్తం బాబాకు సమర్పించేవాడు. బాబా ఇచ్చిన దానితో తన కుటుంబ సభ్యుల్ని పోషించుకునేవాడు. మనిషికి తృప్తి అనేది శాంతిని కలుగజేస్తుంది. అతని తర్వాత ఆయన కుమారుడు తండ్రిలాగానే ప్రవర్తించారు.
శ్రీ సాయిబాబాను దర్శించిన వారికి శుభములు కలిగేవి, రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచారు. బాబా దగ్గరికి అనేక మంది బాధాపీడితులు వచ్చేవారు. వారు తమ బాధలను పోగొట్టమని, రోగ విముక్తుల్ని చేయమని అర్థించేవారు. బాబా చిరుమందహాసంతో, విశ్వాసంతో మెలగండి, భగవంతుడు తప్పక రక్షిస్తాడు, అల్లా మాలిక్ అనేవారు. శ్రీ సాయిబాబా ధుని ఎదురుగా కూర్చొని దైవాన్ని సంస్మరించేవారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలు నేను చూస్తాను అని అభయమిచ్చారు సాయి. శ్రీ సాయిబాబా మాటలు తేనెలాగా మధురంగా ఉండేవి. పేదవారిని, ధనవంతుల్ని సమానంగా ఆదరించి ప్రేమతో మెలిగేవారు. తనను గౌరవించినా అవమానించినా చలించేవారు కాదు. శ్రీ సాయిబాబా వారికి పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుచేత వారు పిల్లలను చేరతీసి ఆడేవారు, పాడేవారు. అంతేకాక వారితో నాట్యం చేసేవారు. సాయి ఉల్లాసంగా, చాకచక్యంగా, లయబద్ధంగా నాట్యం చేసేవారు. శ్రీ సాయిబాబా వారు షిరిడి విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో ఆయనకి తెలుస్తూనే ఉండేది. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి, నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారు. శ్రీ సాయిబాబా కీర్తి ప్రతిష్టలు దూరతీరాలకు కూడా వ్యాపించాయి. దేశం నలుమూలలా బాబా భక్తులు ఉండేవారు. వారు తరచుగా బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా దర్శనం మాత్రం చేతనే భక్తులకి ఆనందం కలిగేది, శాంతి పొందేవారు. శ్రీ సాయిబాబా వారు షిరిడి గ్రామం దుకాణాల్లో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించేవారు. సాయి వెలిగించిన దీపాలు రాత్రంతా వెలిగేవి. రోజు నూనె ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదని చెప్పారు. సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెకు బదులు నీటిని పోసి వెలిగించారు. తెల్లవార్లు అవి కాంతివంతంగా వెలిగాయి. వ్యాపారులు బాబాని శరణు పొందారు. అప్పుడు బాబా, నూనె ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, కానీ నూనె ఉంచుకొని లేదు అని చెప్పడం అబద్ధం, అది మంచిది కాదు. సత్యాన్నే పలకడం నేర్చుకోవాలి, సత్యమే ధర్మం అని బోధించారు. గౌలీబువ అనే వృద్ధ సాధువు కొత్తలో బాబాని చూసి, మానవులందరి కోసం వెలసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు పండరీనాథుని అవతారమే అన్నారు. వామంతాచ్య అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి మట్టి కుండలు కాల్చని ఇచ్చేవారు. సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం భుజాన పెట్టుకొని మోసుకు వచ్చి మొక్కలకి నీరు పోసేవారు. షిరిడి వచ్చిన కొత్తల్లో బాబా మసీదు వెనక గల ప్రదేశం అంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు కింద బోర్లించగానే అవి 2 ముక్కలైపోయేవి. మరల ఉదయాన్నే తాత్య 2 పచ్చి కుండలు ఇచ్చేవారు. అతి తక్కువ సమయంలో అక్కడ చక్కటి పూల తోట వెలిసింది. ఓం శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద మహారాజ్కి జై.